బామ ఎక్కడే వెనకడ కాకిదొన్న పల్ల ఆకున్నప్పుడు నాకు కొండ దాశాలు పెంచాలి భగవంతుడు కళ్ళ కనిపించి కొడుకు సంతాన బలం అన్న మరి చెప్పిండా అసలు నువ్వు పనులు ఎందుకు ఆపు అన్నావు అంటే నీకేం కనబడతలే ఏం కనిపిస్తలేదు చూపెడతారా అక్కడ చూడు అక్కడ మా మొగలే ఉన్నది వీళ్ళు అవతల అవతల చీకటే ఉన్నది అవతల ఏం కనిపిస్తలేదు అరే ఏమి అగో అర్థం మొగ నీ కాల్పడ్డా మొగని మొగని చెప్పి మొగని ఒక్కడిస్తాను భయపడితే భయపడే మొగోని మొగోడు అనబడుతుంది ఇజ్జత్ మన మానపోతాను ఇక్కడ తాగబోతున్న వాళ్ళ సాడు మీరు మొగోళ్ళని మురుస్తున్నారు అందరూ ఒక్క తిరుగుంటారా ఎందుకని తినాలిగాను అయితే ఇప్పుడు ఎందుకు ఆపు అన్నట్టు ఈ కాలు పట్టుని చేసి ఎందుకు పెడతానంటే ఈ కాలు పట్టుని పెట్టకుండా కొద్ది దూరం తీసుకుపోతా కొద్దిగా జ్వరం వస్తుంది ఈ జ్వరం నాకేమైంది ఇంకో కొద్దిగా దూరం పోతాం కొద్దిగా ఎక్కువైతుంది ఇది నాకేమైంది ఇంకో కొద్దిగా దూరం పోతాం ఆ జ్వరం ఈడపోయి ఆడబోయి తలకాయ మీద ఎట్లా పడుతుంది నీ తలకాయ మీద ఎట్లా పడి నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చికాయలే పడి నీ బట్టలు ఇడి చేసుకొని బరివాత తిరుగుతా అంటే ఒక 4 రోజులు కథలు పనిచేసి బట్టలు చేసుకొని ఈ ఊరు చుట్టూ తిరుక్కుంటారా కచ్చరం కూడా అటే పోతుంది తాతనాడు గట్టెకుళ్ళు ఏ తన్ననాడు గట్టెకుల్లో బామ్మ వద్దంటే నా మాట వినలేదు ఇంత దూరం వచ్చి బామ్మ అది పాడుబడ్డ గుడి కాదంటే పోదామంటానమ్మా అందుకే అన్నారు కమ్మలాలా ఉన్నోడు పోయి ఉన్నోడికే పెట్టెత్తులు 10 రూపాయల ఖర్చు లేను పోయి కూడా ఉన్నోడికే పెట్టెత్తులు 10 రూపాయల ఖర్చు అబ్బాయి తెలివి కాదు కీర్తి కాదు ఉన్నోళ్ళు లేను కరిపించి కూడా గిట్ల బతికమన్న తెలివన్నారమ్మా అది పాడుబడ్డ గుడి అయినా పర్వాలేదు నా గుడికాడు పోదాము బామా ఒకవేళ భగవంతుడు సంతాన బలం ఇద్దనో ఇంటి పోదాం లేకపోతే మన ప్రాణమైనా పర్వాలేదు అనుకున్నాం ఒక బిడ్డని కన్నా బిడ్డ పేరు దేవికవ్వ బిడ్డ తోడ కొడుకుంటే రేపటికల్లా మా బాణం పోతే నా బిడ్డ కనిపించిన అయ్యో మావ లేకున్నా మాయ లేకున్నా తోడ పుట్టినోడు ఏ తోడ కూడాడు నాకొక్కడున్నాడని అడవిల గల్లకైనా కనిపిస్తుంది కావాలని అన్నలు ఉన్నదాలు మాసి ఉన్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదా అనుకుంటారు అయ్యో నా బిడ్డకు ఓడబుట్టిన అన్నో తమ్ముడు సంతన పంతున్నా ఇంటి వదిలేకపోతే మా ప్రాణమైనా పర్వాలేదు అది ఇద్దరు భార్య భర్తలు పాడుబడ్డ గుడికాడికేనా అయ్య భార్య భర్తలు వాళ్ళు అబ్బమ్మ 1,000 వద్ద నా భార్య ఇది కోపానికి అద్దా అందుకే అన్నారు అక్కడ అడవిలో వల్ల పోయరాదు ఆత్మలేరు శుద్ధం చేయరాదన్నారమ్మా అడవిల వల్ల పోతే ఊకో బిడ్డ అంటే వాళ్ళు ఉండరు ఆత్మలేరు శుద్ధం చేస్తే ఇంటికంతా కూసమని మందరించి మాట్లాడి తీటేసే మానవులు ఉండరాదు అయ్యో భార్య భర్తలు పాడుబడ్డ గుడికాడికి వచ్చి చేతులు చెక్కబా చేసి కాళ్ళ గడ్డ బాధ చేసుకోని లింగాన్ని పరిశుభ్రంగా కడిగి ఇక్కడ ఉన్నవి ఏ కోనారని ఎరిగంత కంటే ఎరివంతుల వల్ల కనిపిస్తలేమో ఇవాళ కొడుకు సంతానం ఇద్దరు ఇంటి వద్ద లేకపోతే మా ప్రాణమైనా పర్వాలేదు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు పుణ్య దంపతులు భగవంతుని దారి వేసుకొని అగో భగవంతుని ఆరాధన హరదేవో బోలో శంకర శివ శంకర
కైలాసపతి ఓ దేవా సంగమ వేషము వేసి తలపై గంగను దాటే సంగమ వేషము వేసి తలపై గంగను దాటే గంగను మోసిన గడవు నీవయవో నీకేముంటుంది పండని కాదు 10 నిమిషాలు రోజు ఉచ్చుకోవాల్సింది ఏంది బలిసిన ఆగరాదని అరే పనాలు పక్కన చేస్తాను ఓని పండుడు కత్తిదల మాయనే పంట ఆయన ఎప్పటి నుంచో ట్రై చేస్తాను కూడా అప్పుడే అప్పుడే అంటావు ఓని పండుడు అరే వేడి వేడి అన్నది వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే రూపాయలు ఇచ్చినప్పుడు నా పేరు చెప్పని మీరు చెప్పలేదు ఎవరికి ఇచ్చావు 200 ఎవరికి ఇచ్చినావు పేరు చెప్పు నువ్వు 200 ఇచ్చినావు కదా అది ఇస్తే స్టార్ట్ అయింది 1 గంట అయినాక చదువుతా ప్లీజ్ మరి బండ్రు పేరు ఒక డిస్టర్బ్ చేయకు బాబు మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద విందాం 1 గంట అయినాక నీ పేరు చదువుతా నీవు నచ్చకపోతే 200 పట్టుకొని పో లేకపోతే చదువుతా అట్లా కూర్చో ఇక డిస్టర్బ్ చేయకు ప్లీజ్ ఎందుకంటే మంది బాగా వచ్చారు వాళ్ళు గొడ్డుకు వచ్చినట్టు 15,000 వస్తాను ఇచ్చేది పోతావు యూట్యూబ్ లో వస్తుంది కదా ఇక్కడ ఇచ్చేది ప్లీజ్ బాబు రిక్వెస్ట్ గా అడుగుతాను రైట్ వేడి వేడి అన్నది వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే ఆత్మ మనిషికి అదే రేపు చెప్తాను బాగా తిన్న నిద్ర వస్తుంది బాగా సుఖంగా ఉన్న నిద్ర వస్తుంది బాగా రందిన నిద్ర వస్తుంది బాగా తాగిన నిద్ర వస్తుంది మనిషికి అదే రేపు చెప్తాను అబ్బో చల్లగా వస్తాను దోవలు అన్ని కుడతాయి గర్భగులు అయితే ఎంత ఉంటది ఏం కాదు మంచిగా తృప్తిగా నిద్ర వస్తుంది మానవ నాకు ఇంత దూరం వస్తాం అశ్రద్ధ లేకనే వచ్చినాం అది 2 పెట్టే తిరుగుతాను నాకేంది పగ్గ ఏంటో గడ్డిని పోతా ఇట్లా అని రోజుల్లో ఎటు చెప్తాను అరే దొబ్బుడెక్క శంకర మెడలే ఉంటది అది ఎట్లా నాట్యం చేస్తుంది ఇట్లా నాగిని నాగిని హెచ్చరిక కాగిదాలుగా అరే వాళ్ళు అడిగి ఇక్కడ నాగించేవారు అరే వాళ్ళు అడుగుతారా నటన మనం ఉంచాలే పెళ్లి చేసుకుంటారు ఇంట్లో డీజే పెట్టుకుంటే ఊళ్ళో మందంతా చెగురరా మీ ఊళ్ళో ఎవరుతారా బాబు మా ఊళ్ళో మొగలు ఎందుకు ఎగురుతారు అయ్యా ఆడలే కుడతారు ఇక మొగలందరూ బెల్ట్ షాప్ లో కూడా ప్లాట్ షాప్ లో కూడా పోతారు వాళ్ళకి ఛాన్స్ ఎక్కడ వస్తారు వీళ్ళు కొలు పట్టుకొని ఇంటికి రావచ్చు ఆడలే మీకు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది ఎందుకే కంటి ఇబ్బంది ఎందుకు పెడతాను నేనే నచ్చపోతే వెనక పోయి కూర్చుంటా లేకపోతే పంట ఆటోలా ఎవరు నేనే ఇష్టం ఉన్నా అదే అమ్మఒడు చెప్తా ఎవరు పోరుతా ఈయన పోరుతాను నేనే పోరుతాను ఆయన అదే పొడతాను దిజ్జ పెరిగినట్టు ఆయన ఎప్పుడు వచ్చిన కథ మొదలు పెట్టే ముందుకు రందిలో పడ్డాడు చీకటి
కొడుతుంది అంత బొర్రుడని బొర్రు అది ఎందుకు కొడతా విద్యపోతే అటు కొడతాను ఏ పక్క అంటే ఆ పక్క లేవాలి ఏం బొర్రుడని బొర్రుడు కాలిపోను ఎవరు నేను పొడి మొగని కంటి చేస్తుంది అందుకేనా ఎవరు నేను పొడతానా ఎవరు కొడతారు ఓ కుర్చీలో కూర్చున్న తాత ఎవరు పొడి నాయన చెప్పే నువ్వే బొర్రెమాట నేనే పొడినా కథ కథ నడతా కానీ ఎవరు పొడతారు చెప్పవా గిట్ల గిట్ల పడతాడా తాత ఏం చేయాలి తాత ఈ కిషోడు మొగతో 6 సంవత్సరాలు చేస్తాడు తాత ఈయన ఇచ్చిపెట్టి నిన్ను వేసుకున్న ఈ పాటికి ఒక్కరు ఇద్దరు కట్టలు ఏంటి లేవండి ఇక్కడ దాకా వచ్చిందా లేస్తానే బాగా అనుమానం అయినది అప్పుడు ఇప్పుడు అట్లా ఓ హరిశంకర శివశంకర ఓ బాబా వినాశ పరమేశ్వర హరిశంకర శివశంకర ఓ బాబా వినాశ పరమేశ్వర దేవదేవేంద్ర కణ కణమాల కళ్ళాజవర ఈశ్వర భగవంత నేను గంట కంటి మంత్ర భార్య భక్తుల కనబడతారు అయ్యా ఇక్కడ చేసే పూజలు ఎక్కడ పడతా ఉన్నాయి చేసే పూజలు ఎక్కడ పడతా ఉన్నాయి భగవానాడు ఇద్దరు భార్య భర్తల వల్ల పూజలు చేసినప్పుడు ఇక్కడ కాదు అక్కడ ఎండుకొండ పడిపోతారు చమండ పల్ల ఊది పల్ల శివోదన వల్ల పల్ల వైకుంఠ దాపుర బ్రాహ్మణమేనా అబ్బానతను నాముద సంగమే శివపల సంగమే నెక్కిర గంగదే పక్కన కలిగి 3 కళ్ళవాడు ముకోటీశ్వరుడు అయ్యతోటి 5 జీవుల సంగమే ఓ గుండలు కడ కూర్చుని ఓ ప్రార్థన చేయబట్ట మరి మాయని వర్షం పడ్డట్టు గురువు లేని పిడుగట్టడు ఏందనుకుని ఆ భగవంతుడు అరిసిల ప్రమాణ వరస వస్తే కరెక్ట్ బొమ్మ ఎట్లా కనిపిస్తుందో భగవంతుడు అంజలో దిగుతాంది ఇక్కడ కాదు అక్కడ కాదే అయ్యయ్య బుద్ధి అల్ల భూలోక నగుల మీద అమరంగ నగుల రాదు అమరంగ మారదు భార్య అయిమవతి అయ్యో ఒక బిడ్డను కల్లది రేపటి కల్ల వంశం ఉత్తరి నాకు కొడుకు కావాలనుకున్నది మరి ఆ తల్లి గర్భవాసం అందు కొడుకు సంతానపరం ఉన్నదా మరి లేదా అని ఆ భగవంతుడు వరిశీలో ప్రమాణ వరస వస్తే ఆ కన్న తల్లి గర్భవాసం అందు వెనుకన మళ్ళీ ఒక బిడ్డ సంతాన బలం ఉన్నది అరే కొడుకుతో వెనుకన బిడ్డతోడ కొడుకు కావాలని భార్య భర్తలు పూజేస్తాను ఆ తల్లి కొడుకు సంతాన బలం లేదు ఆ తల్లికి మళ్ళీ బిడ్డ సంతాన బలం ఉన్నది కదా ఇప్పటికప్పటికల్లా కావాలా ఏ తల్లి కన్నా పిలగల్ల కన్నా ముందు కన్నా ప్రాణం పోవాలి లేకపోతే పిలగల్ల కన్నా కన్నా కట్ట సుఖం చూసినాక నల్ల ప్రాణం పోవాలన్నారా అగో ఎందుకొరకంటే అవ్వలాలా అవ్వలేని పిలగల్ల బతుకు అరవందం బతుకన్నాడు తండ్రి లేని పిలగల్ల బతుకు తల పోత పెద్దదన్నారు ఇప్పటికప్పటికన్నా అవ్వలాల కట్ట వచ్చినాడు ఏ బిడ్డలకైనా ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు ఆడిపిల్ల కట్ట వచ్చినాడు అమ్మగారి అది కట్టడాట ఆ తల్లి గర్భవాసం అంది వాళ్ళకు ఒక బిడ్డ తోడ కొడుకు సంతాన బలం అని వాళ్ళు భార్య భర్తలు పూజ చేస్తాను బిడ్డ తోడ మళ్ళీ బిడ్డ సంతాన బలమే ఉన్నది కానీ ఇప్పుడు అక్కడ పోయి బిడ్డ నీ గర్భవాసం అందుకు మరి బిడ్డ సంతాన బలమే ఉన్నది కొడుకు సంతాన బలం లేదంటే అయ్యా మా తనవెందుకు అని వాళ్ళు భార్య భర్తలు గుళ్ళే పాలన తీసుకుంటారు అట్లా కాదు రేపటికి నా మీద మన్ను పోసినా మంచిదే నా మీద దుమ్ము పోసినా మంచిది అయ్యో కొడుకుని నా మీద బిడ్డను అడిగాడతాను మాకు రేపటి కళ్ళు వెనుక అక్క కట్టవత్తను చెల్లి అయితే చెల్లె కట్టవత్తను అన్న అయితే నా మీద ఏం చేసినా మంచి అనుకొని ఆనాడు దేవా సంగమయ్యా నేను భగవంతుడు రూపకంగా పోతున్నా ప్రాణాలు పట్టుకొని పైలోకం వస్తుందా అని ఇక్కడ చూడ త్రినేత్ర గల్లవాడు త్రీ ప్రాణి గల్లవాడు అయ్యా 62 కాయి కమలా
మట్టిని అందుకొని సంగమే యాపకాంతములకు తయారు చేసుకున్నాడమ్మా 60 ఏళ్ళ పెద్ద మంది అవతారం వేసుకొని సంగమయ్యా అగో పాములు భయపూసిన తేళ్ళు గడ్డ పీటలు సంగమయ్య భూలోకన గురం బయలు అయ్య పడుస 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 పొద్దు వరుస నాగులో నాగమలే దారిలో పొద్దు వరుస నాగులో నాగమలే దారిలో హర హర మహాదేవ భవతి భిక్షాందే ఎందుకు కూర్చున్నావు ఎవరు కూర్చోమ్మా అన్నరా కొట్టినా తిట్టినా మరి గట్ట ఎందుకు పోతాను రా లే లే దగ్గర దూరం ఉండి అయ్యో ఆడిలో కొంచెం తెంపగలరు పిల్లల దగ్గరికి దూరం మొగడు మాట్లాడదాని వాళ్ళు బతులు కావాలి నీ భయం లేని బతుకులా చెప్పు ఏమో కథలు సంపాదించినవరా రూపాయల పాల మంది చూస్తున్నావు అనిక బాణ మంది అంటే తక్కువ అనుకున్నా కరెంట్ తీరించి నడిపితే దాన్ని ఆ స్లాబ్ రేకుల మీద దునకాలి టెంట్ మీద దునకాలి ఆర్చి చేపలు దునకాలి అంటే అంత కదరు ఇంకా మొత్తం తక్కువ అనుకుంటున్నావా బాగా సంపాదించారా పోతున్నా పడకావు కరెంట్ తీయవికలు అనిపిస్తాడు మొగోడు సన్నకంజ లేవాడు కానీ అరే కదా 10 మందిలో మొగోడు ఇంట తీసుకొచ్చి సాడుకు దేవుని ఇంట కూర్చుని పెట్టి ఉత్తసాడు వస్తూ ముందు కట్టాలి వారెవరైనా పడవలేదయ్యా నా చేతులు ఏమి లేదు నా చేత దానం చేయకు నోటి మాటతోడు చెప్పేస్తానని ఆ కన్న తల్లి పట్టిన పూజలు బిల్లం వేదనా ముందు కట్టాలి పుట్ట మీద పాల పీట గజమొగ్గురాలి పుట్ట ఉంటే తెలుగుంటే గజమొగ్గురాలి
అరే చిల్లర అవసరం వస్తుకపోతున్నాడు ఏడబడతానే అంటే లేపుకున్న మనుషులం కాదు. అరే అందరూ ఒక్క తిరుగుడు కొంచెం చెప్పు అంటాడు. కొంచెం పాటు మనసుకొని పండాలి. ఆడబుద్ధి అయితే 10 మందిని హెచ్చరిక అయితే హెచ్చరిక ఎంత కట్టినట్టు అంటావు. మామ కొడక జాతి మొక్కలాలి మండోదరా మామ కొడక జాతి మొక్కలాలి నీ అక్క పక్క ఉన్న పన్న ఎందుకు మంచి ఎటేసి అల్లు కాలేస్తారు జర్ర దొడ్డ అయితే మొత్తం కాస్తుంది అటువంటి వాళ్ళు కూకుంటే గుంటలు అయితే గంట భూమి పట్టుకోని గుగలే భూమి పట్టుకోలే అలగా ఉన్నది పొరగాలి పెట్టుకొని జాతి మొక్కలాలి అరగు మిలాలి రావడితే జాతి మొక్కలాలి బొమ్మలు చేస్తాను గిరాకి బట్టలు చూసి మనకు అంత సీన్ ఉన్నదా అడికెళ్ళి అడి బాలా జగమకులాలి ముందు కచ్చినాలో జగమకులాలి బిడ్డ భక్తురాలే బాబా నేను వచ్చగాని కాదు పుచ్చగాని కాదు ఈ బరే సన్నాసోని కాదు బిడ్డ కాశీలోనే ఉంటే కాశీ వేసిన వరంగల్ కంటే వరంగల్ శంభదేవుని శ్రీశైలం మల్లికార్జున స్వామిని వెంబడవాడు కండ రాజరాజేశ్వరుణ్ణి కొండ దేవా సంగం కింద పని చేసి ఓపాల సంగం అయ్యాను బిడ్డ ఇప్పటికప్పటికన్నా పుచ్చగాని కోవూరు నిగ్రహం లేదు కొంగకో చెరువు నిగ్రహం లేదు పుచ్చగానికి ఏ ఊళ్ళో పొద్దుకు దావురు నాదే అనుకుంటాడమ్మా బిడ్డ ఈ ఊళ్ళో పాడుబడ్డ గుడికి పాట చచ్చిపోయేది తన బిడ్డ నీది ఏ ఊరు ఉన్నదమ్మా మాయమ్మ ఏ పల్లె ఉన్నదమ్మా మాయమ్మ 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 ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మానుకొనుండేది మందరాల పేరు మానుకొనుండేది మందరాల పేరు మానుకొనుండేది మందరాల పేరు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మానుకొనుండేది మందరాల పేరు మానుకొనుండేది మందరాల పేరు మానుకొనుండేది మందరాల పేరు రాజ్యమే కడున్నది నా బిడ్డ దేశమే కడున్నది నా బిడ్డ రాజ్యమే కడున్నది నా బిడ్డ దేశమే కడున్నది నా బిడ్డ కొడుకుల కన్నవ కోడలే చెవ బిడ్డల గల్లవ ఒకరింటికి చెవ బిడ్డల గల్లవ ఒకరింటికి చెవ బిడ్డల గల్లవ ఒకరింటికి చెవ కొడుకుల కన్నవ కోడలే చెవ బిడ్డల గల్లవ ఒకరింటికి చెవ బిడ్డల గల్లవ ఒకరింటికి చెవ బిడ్డల గల్లవ ఒకరింటికి చెవ మనసులున్న మాటలే నా బిడ్డ నా తోడిలో ఎక్కువ మనసులున్న మాటలే నా బిడ్డ నా తోడిలో ఎక్కువ పల్లె పేరు చెప్పేలా ఊరు పేరు చెప్పేలా పల్లె పేరు చెప్పేలా ఊరు పేరు చెప్పేలా పల్లె పేరు చెప్పేలా ఊరు పేరు చెప్పేలా పల్లె పేరు చెప్పేలా అమరంగనగరమో ఉన్నది నా భర్త ఉన్నాడు అమరంగమరాజు నా పేరు ఉన్నది హేమవతి దేవి నా పేరు ఉన్నది హేమవతి దేవి నా పేరు ఉన్నది హేమవతి అమరంగనగరమో నాదల్లో ఉన్నది నా భర్త ఉన్నాడు అమరంగమరాజు నా పేరు ఉన్నది హేమవతి దేవి నా పేరు ఉన్నది హేమవతి దేవి నా పేరు ఉన్నది హేమవతి నేను కొడుకులగానే లేనే ఓనన కోడళ్ళు దేపోతినా ఓనన కొరగానే ఓరన కొరగానే పోతేనా అయ్యా బిడ్డల గల్లనయ్యా ఓనన ఒకరింటికి వెళ్ళే ఓనన ఓరన ఊరింటికి వెళ్ళే నేను కొడుకులగానే కోరిక తీరాలే బిడ్డల గల్ల నా భ్రమ తీరింది ఇయాలకి ఇంత దూరం వచ్చయ్యా నా తనం పాడు ఒక బిడ్డను కన్నా రేపు రేపటికల్లా నా పరం మీరు కొడి మధ్య మరి ఇద్దరు కొరిమెట్టే కొడుకు ఉండాలని పూజలు చేస్తానవే ఒకవేళ వీడికి నీ కొడుకు సంతాన పరం దొరకపోతే ఏం చేస్తాను అనుకుంటాను అమ్మా అయ్యా ఈ గుళ్ళల్లో కొడుకు సంతాన ఫలం దొరకకపోతే ఇద్దరం భార్య భర్తలు అదే శివలింగాన్ని గుర్తుకొని మా ప్రాణం తీసుకుంటాం అనుకున్నాం అయ్యా అమ్మా
అగో ఇప్పటికప్పటికన్నాడు బిడ్డ ఏ మనిషికైనా 1000 ఏళ్ళున్న వేరు తప్పని 100 ఏళ్ళున్న చావు తప్పని కోటి విద్య చేసిన కూటి కొరకే కొన్నాళ్ళు బతికిన మనిషి ఎత్త కాటి పాలేనే నవ్వా అయ్యయ్యో బిడ్డ ఒక్క మాట ఏమన్నావు అయ్యా సంగమయ్యా రేపటికల్లిగా నేను ఎందుకు భూమి మీద బతకాలే కొడుకు సంతాన బలం లేకపోతే గుళ్ళల్లో ప్రాణం తీసుకుంటానన్నవా అయ్యయ్యో బిడ్డ ఏ మనిషికైనా ఆశకంతు లేదు జీవనానికి దురితి లేదు ఉన్నన్ని రోజులే ఈ ఇండ్లు కట్టాలిగా భూములు కొనాలి గీతాలు వాడిని కొట్టాలి విందిట్టాలి ఎంతో ప్రాధాన్యపడతాం రేపటికల్లా మన బాధం వేయినాడు భూములు మనెంబడత్తే ఆ సాగలు మనెంబడత్తే ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ అయ్యో బిడ్డ ఒకవేళ ఒక మాట ఏమన్నా అయ్యా నా బతుకు పాడుబడ ఒకవేళ కొడుకు దొరకపోతే గుళ్ళల్లో ప్రాణం తీసుకుంటానన్నవా మురిగిలాగుతూ పోసుకొని గుంజ కట్టి వేసుకున్నా ఎల్లకాలం భూమి మీద బతికడానికి రాలేదే బిడ్డ సత్తనన్న మాట కాదే నా బిడ్డ సత్తనన్న మాట కాదే నా బిడ్డ నీ వాళ్ళని అనుకున్నదాట ఓ 4 కొడుకుల గల్ల తల్లి అనుకున్నదాట అవ్వ నేను కొడుకుల గల్ల తల్లి కోట్ల శ్రీమంతురాలను ఇతను మురిసిపోయింది ఆటనే అవ్వా అదో కొడుకుల గల్ల తల్లి కోట్ల శ్రీమంతురాలంటే రేపటికల్లా 4 కొడుకుల పెళ్లిళ్ళు ఎత్తే 4 కోడళ్ళు వస్తే ఓ ఇల్లు వస్తుంది కదా ఇల్లు మీద పడుతుంది నాకేమోదండి నాకేమో రౌస్ అనుకున్నదాట 4 కొడుకుల పెళ్లిళ్ళు వేసినాక 4 కోడళ్ళు వచ్చినాక కన్న తల్లి భూమి మీద నూకలు భాగ్యవాసంగా పానం పోతే ఆ కొడుకులు నవ్వ తీసుకొచ్చి పందిట్టేసుకొని కోసాకి ఇట్లా కూర్చుని కుమిలి కుమిలి ఎడతానాట కోడలానికి ఏమక్కరా నా అవ్వ నాయి అనుకుంటా ఇంట్లో బయట తిరుగుకుంటా ఉన్నదాట అదే ఓ 4 బిడ్డలు కన్న తల్లి అనుకున్నదాట అవ్వ నేను ఆడపిల్లలు కన్న తల్లి అనుమతి చేసేదాన్ని రేపటికల్లా నా బిడ్డలు కొట్టేటోడే దొరుకులో తీసేటోడే దొరుకునని 4 బిడ్డలు 4 వాళ్ళకి ఇచ్చిన్నాడు అవ్వయ్య మంచంలో పడ్డ మధ్యలో ఆ బిడ్డలకి ఏర్పడితే నా అవ్వ దత్త కనిపిస్తా నా బాబు దత్త కనిపిస్తాడని చేతుల రూపాయి లేకున్నా ఇంటి పక్క పంటోళ్ళు ఇంటికి పోయి అవ్వ నేను కూలికి వచ్చి తెరుపుకుంటానే అవ్వ నేను కైకిలికి వచ్చి తెరుపుకుంటానని 5 10 వడుకొని అవ్వగారి ఇంటికి వచ్చి 4 రోజుల పాటు ఆడపిల్లలు పట్టిడిసి పట్టగట్టి ఆడపిల్లలు అవ్వయ్య నడుచుకున్నాడు అందుకే అంటారు బిడ్డ కొడుకుల గన్నల బాధ బిడ్డల గన్నలకి ఏమెరక బిడ్డల గన్నల బాధ కొడుకుల గన్నలకి ఏమెరక కనిపెంచనలో పిల్లగల్ల కుట్టు ఏమెరకని అంటారమ్మా అయ్యా నీ బాణం వెళ్ళిపోతే నా బిడ్డ బాణం వెళ్ళిపోతే నా బిడ్డ ఎవరే వాడి కల్లా ఒక బిడ్డని కల్లవే అవని బిడ్డ దేవిక అన్నావు ఓ బిడ్డ ఒకవేళ నీ ప్రాణం పోతే నీకు అన్నముల బలగం ఉన్నదా అక్క ఎల్లెల్ల బలగం ఉన్నదా రేపటికల్లా నీ బిడ్డని ఎవరి చేతిలో పెట్టిపోతాననుకుంటానమ్మా నాకొక్క బిడ్డ రేపటికల్లా ఈ గుడిలోన భగవంతుని మెచ్చిన కొడుకునోడి కోడి కట్టకపోతే ఆ పానం పోతాను అనుకుంటే నీ బిడ్డని ఎవరి చేతిలో పెడతావు అన్నావు బాబు అయ్యా నాకెవరు ఉన్నారు నానా చిన్ననాడు నేను పుట్టినాక 7 ఏళ్ళ పిల్లనాడు నా అబ్బాయి రాజులు నా భర్తకు నాకు బొమ్మల పెళ్లి చేసినట్టు చేసి నన్ను వీసి నా భర్త చేతిలో పెట్టి అల్లుడా నా బిడ్డ పైలం అని నా అబ్బాయి రాజుల ప్రాణం పోయి